విజయవాడ రీజనల్ సిఐడి కార్యాలయంలో జోగి రమేష్ విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సిఐడి అధికారులు ఇచ్చిన నోటీసుపై విచారణకు వచ్చానని జోగి రమేష్ తెలిపారు. సిఐడి అధికారులు అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పానని అన్నారు. సిఐడి నోటీసులతో భయపెట్టాలని చూస్తున్నారని, తాను ఎవరికీ భయపడబోనని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు జోగి రమేష్. వారి ఉత్తర్వుల ప్రకారం సిఐడి అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు సహకరించమని చెప్పేసి సుప్రీంకోర్టు వారు చెప్పారు. దరిమిలా సిఐడి అధికారులు ఈరోజు అటెండ్ అవ్వమని చెప్పేసి నోటీస్ ఇవ్వటం వల్ల వారి దగ్గరకు వచ్చాను. వారు అడిగిన పూర్తి సమాచారాన్ని నాకు తెలిసినంతవరకు వారికి చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా తెలిసిందే, ఆ రోజు ఆనాటి మాజీ మంత్రి, ఈనాటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఏ విధంగా ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన భాష హేయమైన భాష, అసభ్యకరమైన భాష, సభ్య సమాజం తలదించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అమ్మనాబూతులు తిడుతూ పలుసార్లు సంబోధించిన ఉదంతాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆయన మాటలకి మనస్తాపంతో ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన దగ్గరకన్నా వెళ్తే, ఆయన దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేస్తే కనీసం చెల్లిస్తాడేమో, ఇటువంటి చెప్తాడేమో అని చెప్పేసి ఆ రోజున జరిగిన సంఘటన అంతా కూడా మీరు చూశారు. ఎర్ర బుక్కు రెడ్ బుక్కులు శాశ్వతం కాదమ్మా, శాశ్వతం కాదు. ఒక సంవత్సరం రెడ్ బుక్తో నడుపుతావు, ఎర్ర బుక్తో నడుపుతావు, 2వ సంవత్సరం నడుపుతావు, 3వ సంవత్సరం మడిచి ఎక్కడో పెట్టుకోవాలి. అది దయచేసి తెలుసుకోండి. మంచి పరిపాలన ఇస్తే ప్రజలు జై కొడతారు. చండాలమైన పరిపాలన, అనగదొక్కాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడకూడదు. ఏది కనపడకూడదు? ఈ రోజున 10 నెలల కాలంలోనే మరలా ఉవ్వెత్తున జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలి, జగనన్న కావాలని చెప్పేసి ప్రతి గొంతు కూడా ఈరోజు కోరుకుంటున్న పరిస్థితులు మీరు చూడమని చెప్పేసి మరొక్కసారి మీడియా మిత్రులందరికీ కూడా ఎప్పుడు సిఐడి అధికారులు పిలిచినా సహకరిస్తానని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.